పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీ సజీవులు లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన పనుల్లోనూ, ప్రతి దాంట్లోనూ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని, మీ వాక్యానుసారంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేసి నడిపిస్తారని, ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ కూడా తండ్రి శుభాభివందనాలండి. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అదేంటంటే, మత్తయి సువార్తలో ఉన్న ప్రతి మాటను కూడా మనం వర్డ్ టు వర్డ్ నేర్చుకుందాం. ప్రతీది కూడా ఒక బైబిల్ ధ్యానం లాగా మరి ఈ బైబిల్ ధ్యానాన్ని మనం ధ్యానిద్దాం. అందులో ఉన్న విషయాలు అనేకమైనవి నేర్చుకోవాలి, అనేకమైన సంఘటనలు మనం తెలుసుకోవాలి, అనేకమైన గొప్ప కార్యాలను మనం తెలుసుకోవాలి. అసలు మత్తయి గారు ఏ ఉద్దేశం ద్వారా దీన్ని రాస్తున్నాడు? దానిని చదవటమే కాదు, చదివిన దానిని ధ్యానించాలి. చదివిన దానిని ధ్యానిస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది, దేవుని గ్రంథం మనకు అర్థమవుతుంది. అలా ధ్యానించకపోతే మనకు బైబిల్ అస్సలు అర్థం కాదు, అందులో ఉన్న విషయాలు అస్సలు అర్థం కావు, అసలు దేవుడు కూడా మనకి పూర్తిగా అర్థం కాడు. మనం ఏదేదో బైబిల్ని ఒక 5 రోజుల్లో చదివేయాలనో, లేకపోతే ఒక 10 రోజుల్లో చదివేయాలనో, లేకపోతే ఒక నెల, లేకపోతే సంవత్సరం, ఇలా ప్రణాళికలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి ప్రణాళికలు పెట్టుకోవడం మంచిదే, కానీ అవి ఏమవుతున్నాయి అంటే బైబిల్ని స్పీడ్గా చదివేయటం వలన బైబిల్లో ఉన్న విషయాలు మనకి అర్థం కాకుండా పోతున్నాయి. బైబిల్ బాగా స్పీడ్గా చదవటం వల్ల బైబిల్లో ఉన్న వాస్తవాలు మనం పూర్తిగా ధ్యానించలేకపోతూ ఉన్నాం, గ్రహించలేకపోతూ ఉన్నాం, వాటిని అభ్యసించలేకపోతూ ఉన్నాము. ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. ఎంత ఫాస్ట్గా బైబిల్ చదువుతున్నారు, ఎంత స్పీడ్గా బైబిల్ చదువుతున్నారు, ఎంత వేగంగా అని చాలామంది అంటూ ఉంటారు, కానీ చదివిన దాన్ని ఎంతవరకు ధ్యానించారు, చదివిన దాన్ని ఎంతవరకు నేర్చుకున్నారు, చదివింది ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. వాస్తవానికి మనం ఎంత చదివినా దాంట్లో ఉన్న భావం, దాంట్లో ఉన్న లోతైన విషయాలు అవన్నీ అర్థం కాకపోతే మనం చదివినా వేస్టే. ఎంత స్పీడ్గా చదివినా, ఎంత వేగంగా వెళ్ళినా చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకనే బైబిల్ని మనం స్టార్టింగ్ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలనే మొదట నుండి చివరి వరకు ఏం మాట్లాడుతుంది, వార్తలలో యేసు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి, ఈ పత్రికలు యేసు గురించి ఏమి బోధిస్తున్నాయి, ఈ రాసినటువంటి భక్తులు యేసును ఎలా ప్రకటించాలని అనుకున్నారు, యేసుని ఏ విధంగా చూపించాలనుకున్నారు అన్న వాస్తవాలను మనం గ్రహించాలి. మొదటగా మనం చూస్తే మత్తయి సువార్త, మత్తయి గారి పరిచయం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు మత్తయి సువార్తని ఏ ఉద్దేశానుసారంగా రాస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగానే, కానీ ఆయన ఉద్దేశాన్ని అక్కడున్న యూదులకి యేసుక్రీస్తు వారిని ఏమని బయలుపరుస్తున్నాడు ఒకసారి చూద్దాం. దేవుడు పాత నిబంధనలో తన ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడు యేసేనని, ఆయన వాగ్దానాలన్నీ యేసులో నెరవేరాయని మత్తయి సువార్తలో చెప్పబోతుంది. ఇది శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని, ఇది యావత్ ప్రపంచానికి కూడా సువార్త అని చెప్పబోతుంది. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. గలిలయ నుండి యెరూషలేముకు చేసిన ప్రయాణం గురించి, ఆయన శిలువ మరణం, పునరుద్ధానం గురించి తెలియజేస్తూ ఉంది. ఆయన పరిచయం చెప్పాడు, మత్తయి గారి పరిచయం. మత్తయి గారి పరిచయం మత్తయి సువార్తలోకి మనం ఎంటర్ అయ్యే లోపల, ఆ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోయే ముందు ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరి ఉద్దేశం, ఎందుకు రాశాను అన్న విషయాలు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చాడు. అక్కడ ఉన్న యూదులకే కాదు, అన్ని జనాలకి కూడా, అలాగే యూదులు వంశావళి, అలాగే యేసు వంశావళి, అలాగే యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త పరిచర్య, యేసు అనేకమైన గొప్ప అద్భుతాలు, ఒక మనిషి కుమారుడు, రక్షకుడు, రాజు, దేవుడు, రక్షించేవాడు, ఇలా అనేకమైన సందర్భాల్లో రాసుకుంటూ మత్తయి గారు కనిపిస్తూ ఉంటాడు మనకి. అలాగే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి ఒకసారి ధ్యానిద్దాం.
మత్తయి సువార్త మొదటి నుండి మన బైబిల్ ధ్యానం. చదివిన దాన్ని ధ్యానించాలి. చదివిన దాన్ని ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ ఆ విషయాలని నేర్చుకోవాలి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ మత్తయి గారు రాయటమే స్టార్టింగ్లో వంశావళిని రాస్తున్నాడు. ఇక్కడ యూదుల వంశావళిని రాస్తున్నాడు. ఆ యూదులలో రాజులు ఉన్నారు. ఆ రాజుల వంశావళి రాస్తున్నాడు. ఆ రాజులు యేసుప్రభు ఎలా వచ్చాడు, ఆ వంశావళి చివరిదాకా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం ఇది పాత నిబంధనలో చూస్తే వంశావళి ఆది కాండంలో కాపాడద్ది. అలాగే తర్వాత కొన్ని అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటారు మనకి. ఆ వంశావళన్నీ అక్కడక్కడ ఉన్నాయన్నీ ఒక చాట పేర్చి నీట్గా యేసుక్రీస్తు వంశావళిని చూపిస్తున్నాడు మత్తయి గారు. అక్కడున్న వంశావళన్నిటిని కూడా అమరికలో రాసి ఆ వంశం ఒకటి తర్వాత ఒకటి అలా రాసుకుంటూ అసలు ఇలా రాసుకుంటూ ఈ యొక్క పేర్లను లిఖించుకుంటూ చక్కగా రాయడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి అలా రాయాల్సిన అవసరం ఏముంది? వాస్తవంగా ఈ వంశావళి రాయాల్సిన అవసరం ఏముంది? రాయాల్సిన అవసరమే ఉంది. ఇదిగో దేవుడు ముందుగానే చెప్పాడు. ఇదిగో దావీదు వంశం, యోధా గోత్రంలో పుట్టబోతూ ఉన్నాడు, దావీదు వంశంలో పుట్టబోతూ ఉన్నాడు. అనేకమైన సందర్భాలలో చెప్పబడుచు వస్తూ ఉంది. ఇదిగో ఈ రాజు అని ముందుగా చెప్పబడింది. మరి అవి చెప్పాలంటే ఆ వంశం కావాలి. మరి భూమి మీద ఎలా ఏంటి అనేది చాలామంది అడుగుతారు. నీదే గోత్రం, నీదే కులం, ఏ మతం ఏంటి అని ఒక ఈ లోకానుసారంగా కూడా ఉపయోగపడేటట్టుగా ఈ లోకంలో కూడా మరి ఆ కాలంలో అంత క్రమబద్ధీకరంగా ఉన్నాయి కాబట్టి, ఆ కాలంలో అంత పటిష్టంగా ఉంటుంది కాబట్టి యూదులు మరి వాళ్ళది గోత్రం ఏంటి, వాళ్ళ వంశం ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటాయి. క్లియర్ కట్గా రాయించాడు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తర్వాత ఎవరో ఒకరు వేలు పెట్టి ఇది ఎలా వచ్చాడు యేసు ఏంటి అని అడిగితే దానికి అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు అని అలా అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా ప్రతిదీ కూడా రాయించాడు. చూస్తే మత్తయి సువార్త 1 నుండి మనం ధ్యానిద్దాం. 1 నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇది యేసు క్రీస్తు వంశావళి రికార్డు. యేసు వంశావళి ప్రదర్శించడం గుర్తింపుకి, వారసత్వానికి మరియు ప్రవచనాల నెరవేర్పుకి యోధా వంశం చాలా కీలకమైనది. ఎందుకంట యేసు వంశావళి ప్రదర్శించడం గుర్తింపుకి, వారసత్వంకు మరియు ప్రవచనాల నెరవేర్పుకి యోధా వంశం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వంశావళి యోధా చరిత్రలోనే ముఖ్యమైనది. వ్యక్తులతో కలుపుతుంది. దావీదు మరియు అబ్రహాము వంశావళిని సరైన స్థానాన్ని చూపిస్తుంది. ఆ దావీదు నుండి అబ్రహాము నుండి దావీదు నుండి యోసేపుకి మరి ఎలా మధ్యలో ఎంతమంది వచ్చారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా రాశాడు మత్తయి గారు. అలా అవగాహన బయట చదివే వాళ్ళకు కూడా ఒక వంశావళి, అక్కడున్న యూదులకు కూడా ఒక వంశావళి కావాలి. ఆ రోజుల్లో ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మరి పుట్టక ముందు మరియమ్మ గారు, యోసేపు గారు మరి బెత్లెహేము వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకుంటారు. ఆ ప్రజాసంఖ్య రాయించుకొని అక్కడే లిఖించేసుకున్నారు. ఆ ప్రజాసంఖ్యలో నమోదు చేయించుకున్నారు. ఇక్కడ రికార్డు అనే పదం యేసు వారసత్వాన్ని నమోదు చేయడం, వ్రాతపూర్వక వృత్తాంతాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తుని అలా లిఖించడం, రికార్డ్ అనేది లిఖించడం అనే పదం యేసు వారసత్వాన్ని నమోదు చేయడం, వ్రాతపూర్వక వృత్తాంతాన్ని సూచిస్తుంది.
ఇంకా మనం ఆ మొదటి అధ్యాయంలో మొదటి వచనం మాత్రమే ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మాత్రం ఇప్పుడు నేను చదువుతున్నా. ఇంకా రెండవ వచనానికి, మూడవ వచనానికి, నాలుగవ వచనానికి ఇంకెళ్ళను నేను. మొదటి అధ్యాయము మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దిస్ నేమ్. యేసుక్రీస్తు అనే పేరు హీబ్రూలో యాషువా. దీని అర్థం యెహోవా రక్షణ. క్రీస్తు అనేది హీబ్రూలో మెస్సయ్య. గ్రీకులో దీనిని చూస్తే అభిషిక్తుడు. ఈ బిరుదు యేసుని వాగ్దానం చేయబడిన విమోచకుడిగాను మరియు రాజుగాను చూపిస్తుంది. రాబోయే మెస్సయ్య గురించి పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తుంది. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను నెరవేరుస్తుంది మనం మెస్సయ్యగా గుర్తిస్తే. ఈ రెండు పేర్లు కలిపితే రక్షకుడిగా గాను రాజుగా గాను సూచిస్తుంది. యేసుక్రీస్తు అన్న పేరుకి యెహోవా రక్షణ. అలాగే మెస్సయ్య, గ్రీకులో దీన్ని చూస్తే అభిషిక్తుడు. ఈ బిరుదు యేసుని వాగ్దానం చేయబడిన విమోచకుడిగా మరియు రాజుగా సూచిస్తుంది. రాబోయే మెస్సయ్య గురించి పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తుంది. ఈ రెండు పేర్లు కలిపితే రక్షకుడిగా గాను రాజుగా గాను సూచిస్తున్నాయి. యేసు క్రీస్తు, యేసు ప్లస్ క్రీస్తు, ఈ రెండు పేర్లని కలిపితే రక్షకుడు రాజుగా సూచిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము కుమారుడు అని స్టార్టింగ్లో మత్తయ్య గారు ప్రస్తావిస్తున్నాడు. అబ్రహాము కుమారుడు. అబ్రహాము యోధా ప్రజలకు పిత్రస్వామ్యుడు. దేవుడు అతనితో చేసిన నిబంధన అతని సంతానం ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం ఉంది. అది ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, శపించేదను భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో చెప్పాను. భూమి యొక్క సమస్త వంశములు అని చెప్పబడుతుంది లేఖనం. భూమి యొక్క సమస్త వంశములు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు దేవుడు. భూమి యొక్క సమస్త వంశములు క్రీస్తు ద్వారానే. అది క్రీస్తులో మాత్రం నెరవేరింది. అది క్రీస్తు ద్వారానే ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయి. ఆయనలోనికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడుతున్నారు. ఆయన ద్వారా ఎన్ని దేశాలైతే, ఎన్ని దేశాలలో ఉన్న జనసంఖ్య ఉన్నారు, ఎంత కోట్ల మంది జనసంఖ్య ఉన్నదో అదంతా ఆయన యందు ఆశీర్వదించబడటం, ఆయన యందు రక్షణ పొందటం, ఆయన యందు నిత్య జీవానికి వెళ్ళటం, ఆయన ద్వారాగానే విమోచన, ఆయన ద్వారాగానే మరి ప్రపంచ దేశాలని ఆశీర్వదించబడటం అంటే ఆయన ద్వారానే, ఆయనను బట్టే రక్షణ, ఆయనను బట్టే విమోచన, ఆయనను బట్టే ఆ పరలోక మార్గం. ఆయన యందు ఆశీర్వదించబడిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అబ్రహాముతో మొదలై క్రీస్తుతో ముగుస్తుంది. ఇది అబ్రహాంతో మొదలై క్రీస్తుతో ముగుస్తుంది. క్రీస్తు ద్వారానే ఈ ప్రవచనం ప్రపంచ దేశాలకు ఆశీర్వదించబడేటట్టుగా ఉంది. క్రీస్తు ద్వారానే ఈ ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడతాయి. ఆదికాండం 22:18, ఆదికాండం 12:3. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇక్కడ మత్తయ్య గారు మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? దావీదు కుమారుడు, దావీదు వంశం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన అని దావీదు కుమారుడు. ఈ ఉద్దేశాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ ఉద్దేశం యేసు రాజు వంశాన్ని సూచిస్తుంది. దావీదు కుమారుడు అని అక్కడ పిలిచే ఆ యొక్క ఉద్దేశం, దావీదు కుమారుడు అన్న ఉద్దేశం, ఈ ఉద్దేశం యేసు రాజు వంశాన్ని సూచిస్తుంది. దావీదు ఒక రాజు,
యేసు ఒక రాజు. యేసుక్రీస్తు వారు ఒక రాజు. రాజులకే రాజు ఆయన. ఇది సూచిస్తుంది. దావీదు ఇజ్రాయేల్ అందరికంటే గొప్ప రాజు. దావీదు ఇజ్రాయేలీలలో గొప్ప రాజు. దేవుడు అతన్ని సింహాసనం శాశ్వతంగా స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు అతని సింహాసనం శాశ్వతంగా ఉండాలని వాగ్దానం చేశాడు. ఆ విషయం కూడా ఒకసారి మనం చూద్దాం. దావీదు గారికి చేసిన వాగ్దానం, తన సింహాసనం శాశ్వతంగా ఉండాలంటే ఈ భూలోకంలో ఏమి శాశ్వతంగా ఉంటుంది? ఈ భూలోకంలో ఏది శాశ్వతంగా ఉండదు. అది యేసులో ఈ భూలోకంలో ఉన్నంత కాలం ఉంటుంది, తర్వాత పరలోకంలో కూడా శాశ్వత కాలం ఉంటుంది ఆ సింహాసనం. దాని గురించి చెప్పబోతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12 నుండి ఒకసారి మనం చూద్దాం. నీ దినములు సంపూర్ణమవునప్పుడు నీ పితరులతో కూడా నీవు నిద్రించిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామం ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. ఇక్కడ సొలొమోను గారికి చెప్పుకుంటూనే ఇక్కడ యేసుక్రీస్తు వారికి కూడా చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు రాబోయే మెస్సయ, రాబోయే రక్షకుడు, ఆయన గురించి కూడా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ సొలొమోను చెబుతూనే అదే కాన్సెప్ట్లో రక్షకుడు గురించి, రాబోయే మెస్సయ గురించి కూడా చెప్పేస్తాడు. ఇది సొలొమోను గురించి అనుకుంటారు చాలామంది, కానీ ఆయనకు కాదు. రాబోయే మెస్సయ, అతని రాజ్యం సింహాసనము నేను నిత్యము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. రాజు, కింగ్, ఆయన సింహాసనం శాశ్వతం. ఇది భూలోకంలో కాదు, పరలోకంలో కూడా శాశ్వతం. దాన్ని సూచిస్తుంది అది. ఈ భూలోకంలోనే కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఈ భూలోకంలోనే ఆయన రాజు. అలాగే ఈ లోక సంబంధమైనది కాదు నాది అన్నాడు ఈ రాజ్యం. మరి ఎక్కడ అంటే అది పరలోకం. అది పరలోకంలో నిత్యము ఉండే రాజ్యం, నిత్యము నశించిపోలేనటువంటి రాజ్యం, ఎల్లకాలం నివసించేటువంటి రాజ్యం గురించి అక్కడ ప్రస్తావించాడు దేవుడు అతని సింహాసనం శాశ్వత కాలం స్థిరపరచుదనని వాగ్దానం చేశాడు. యేసును దావీదు కుమారుడిగా గుర్తించడం ద్వారా ఈ ప్రవచనం ఇజ్రాయేల్ సింహాసనంపై ఆయనకున్న ఒడంబడికను నెరవేరుస్తుంది. దావీదు కుమారుడని చాలా ఆదరణ పొందింది. దావీదు కుమారుడని మనం కొత్త నిబంధనలు చూస్తే చాలా ఆదరణ పొందింది. ఎలా పొందిందో ఏంటో ఒక 2-3 విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42 ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 22:42. క్రీస్తు గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవడని కుమారుడని అడిగాను. వారు ఆయనను దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైనా అలాగైతే నీ శత్రువులు నీ పాదం కిందకు ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వము కూర్చోను నా ప్రభువుతో చెప్పను అని దావీదు ఆయన గురించి ప్రభు ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఒకప్పుడు ఫస్ట్ నుండి చదువుతుంది, 41 నుండి చదువుతాం. ఒకప్పుడు పరిశీలను కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తు గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవన కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పాను. 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూస్తే, జన సమూహములను ఆయనకు ముందుగా వెళ్ళుచుండు వారును వెనకకు వచ్చుచుండు వారును దావీదు కుమారుడా అజయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతా
ఈయన ఎవరో అని కలవరపడెను. ఎవరో అని కలవరపడ్డారంట. జనసమూహం ఆయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇంకో విషయం చూస్తే అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అనేది చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొన్నారు. వారు ఏరుకో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళింది. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డువారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండమని జనసమూహం వారిని గద్దించిరి కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమయ్యా అని బిగ్గరగా గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దావీదు కుమారుడని ఎందుకు? ఆల్రెడీ ముందే ఉంది కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ముందే లేఖనాలలో ఉంది, ముందుగానే ఆయన గురించి వ్రాయబడింది. ఇది దావీదు వంశంలో దావీదు కుమారుడు వస్తాడు రాజు, ఆయన రాజ్యం నిత్యం ఉండును, ఆయన రాజ్యం నిత్యం యుగయుగాలు తరతరాలు తరిగిపోయినటువంటి రాజ్యం, ఎల్లకాలం ఎప్పుడు ఉండే రాజ్యం అని వాళ్ళకి తెలుసు. కొంతమంది దావీదు కుమారుడు అన్న ఉద్దేశం యేసు రాజు వంశాన్ని సూచిస్తుంది. దావీదు ఇజ్రాయేలులో గొప్ప రాజు, రెండో రాజు, ఇజ్రాయేల్లో గొప్ప రెండో రాజు అన్నమాట. ఇక్కడ మత్తయి సువార్తనే మత్తయి గారు సుమారుగా 68 నుండి 70 కాలంలో రాసి ఉండవచ్చు. సుమారుగా మత్తయి గారు మత్తయి సువార్తనే 68వ సంవత్సరం నుండి 78 కాలాలలో. ఇక్కడ మనం వాస్తవంగా చూస్తే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ యొక్క బుక్ అనేది రాశారు. ఆ కాలంలో కూడా ఇక్కడ వంశావళిలో, ఇక్కడ మనం స్టార్టింగ్లో చూస్తే ఇక్కడ వంశావళిలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని గట్టిగా రూఢిగా చెప్పడం గల కారణం, దాని వెనకమాల ఉన్న కారణాలు ఏంటి? అలా వాళ్ళ యేసుక్రీస్తు పుట్టిన వంశం కానీ, ఆ గోత్రం కానీ, ఆ మనుషులు కానీ, ఆ చరిత్ర కానీ, వాళ్ళ ఎవరి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏంటో, వాళ్ళ వెనకమాల ఉన్న గోత్రకర్తలను కానీ వీళ్ళందరిని కూడా ఒక బయోడేటా, ఒక రికార్డుని మెయింటైన్ చేశాడు మత్తయి గారు. అలా మెయింటైన్ చేసి అక్కడ ఉన్న యోధా జాతికి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో మామూలుగా కాదు, ఇదిగో ఆ కాలంలో దేవుడు ప్రవచన రూపంగా చెప్పాడు, ఇదిగో పలానా వంశంలో, ఇదిగో పలానా ఆయనకి చెప్పాడు స్టార్టింగ్లో, ఇదిగో చూడండి మామూలు వ్యక్తి కాదు, ఇదిగో చూడండి మనకు చెప్పబడిన ప్రవచనాలు, మనకి అంతకుముందు చెప్పబడిన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఆ మెస్సయ్య ఈయనే అని ఆ యొక్క వంశాన్ని లిఖితపూర్వకంగా రాసుకుంటూ ఆ వంశాలని 1 by 1 ఒకటి తర్వాత ఒకటి క్రమక్రమంగా ఒక క్రమ పట్టికలో రాసి అమర్చాడు. ఎందుకయ్యా అంటే ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి అందరికీ కనిపించి, కొంతమందికి అక్కడ నమ్మినటువంటి వాళ్ళకి కనిపించి, చాలామందికి 500 మందికి చివరగా కనిపించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన పేరు మీద నేనే క్రీస్తుని అని మళ్ళీ ఆయన రాబోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళు నేనే క్రీస్తునని అని చెప్పుకోవచ్చు. అయితే నువ్వు క్రీస్తువా? ఏది నీ నమ్మాలేదు వంశం, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడం ఒక రికార్డు అనేది ఉంటుంది. కాబట్టి ఆ రికార్డు ఏది తీసిరా, నువ్వే మెస్సేవ్ అయితే తీసిరా, రికార్డు తీసిరా అని సంఘటనలు జరిగినాయి. అలాంటిది యేసులు ఉన్నారు ఆ కాలంలో. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అలాంటి సంఘటనలు జరిగినాయి, అలాంటి ఘర్షణలు జరిగినాయి. అలాంటి క్రీస్తు శకం 70లో చాలా ముట్టడి జరగటం వల్ల, గందరగోళం జరగటం వల్ల, చాలా భయంకరమైనటువంటి పరిణామం జరగటం వల్ల యెరూషలేము దేవాలయం మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోవడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు చాలామంది గందరగోళంలోకి వెళ్ళిపోయారు. చాలామంది గందరగోళం జరిగింది. అప్పుడు నేనే యేసునని ప్రకటించుకుంటున్నారు. నేనే మెస్సీనని ప్రకటించుకుంటున్నారు. అలా వస్తారని యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు. ఒకసారి ఆ వచనాలు ఏంటో మనం ఒకసారి క్లియర్ కట్గా మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూస్తే 9వ వచనం నుండి మనం కిందకి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనులు ఎదుట ద్వేషింపబడెదరు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించబడతారు. అనేకులు అబద్ధ ప్రవక్తలను వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. అంతం వెంటనే సాధురు. 23 చూస్తే, ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని వాళ్ళు నేనే క్రీస్తునని చెప్పుకొని మోసం చేస్తారు. ఆ కాలంలో అలా జరిగింది. నేనే అని చెప్పినప్పుడు కళాఖండిగా నువ్వు మెస్సయ్య అయితే నీ చరిత్ర తీసుకురా, నీ పూర్వం ఉన్న నీ మనుషులను తీసిరా, నీ వంశావళి తీసిరా అని బలంగా స్ట్రాంగ్గా చెప్పడానికే మత్తయి గారి వంశావళి స్టార్టింగ్ వంశావళి నుండే స్టార్ట్ చేశాడు. యేసు వంశావళిని ఇదిగో బలంగా అలాంటి వాళ్ళకి చెప్పడానికి, ఇదిగో బలంగా అలాంటి మోసం చేసే మోసపూరితమైనటువంటి వాళ్ళకి చెప్పడానికి ఆయన పత్రికలో, ఆయన సువార్తలో మొదట వంశావళి నుండి స్టార్ట్ చేశాడు. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకో రెఫరెన్స్ చూస్తే యేసు లాంటి వాళ్ళు ఉన్నారు. నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మార్కు సువార్తలో కూడా మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13:22. చూస్తే 21 నుండి చూద్దాం. కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడని అదిగో అక్కడ ఉన్నాడని అని ఎవడైనా మీతో చెప్పినలా నమ్మకూడదు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైనలా ఏర్పరచబడిన వారు సహితము సూచక్రియలు చేసి ఆగపడేదారు. మీరు జాగ్రత్తగా ఉండు. ఇదిగో మనుష్య కుమారుడు మీతో ముందుగా చెప్పుచున్నాడు. ముందుగానే మీకు చెబుతున్నా, నేను వెళ్ళిపోతా. ఇక ఆ వెళ్ళిపోయే లోపల ముందుగానే ఈ మాటలు చెబుతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులు నా పేరట వస్తారు, అనేకులు నేనే అని మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే అని చెప్పి సాధ్యమైతే మంచిగా విశ్వాసుల్ని వాళ్ళు మోసపూరితంలోనికి లాక్కెళ్ళిపోతారు. సాధ్యమైనటువంటి లాక్కెళ్ళిపోయి వాళ్ళ మోసాలకి వాటికి వాళ్ళల్లో ఉండిపోయి ఇంకా బయటికి రాలేరు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తే, మరియు యూస్తు అను
యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమన్నది? యేసు ప్రభు పేరు మీద ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తు వారి పేరు మీద ఉన్న ఒక వ్యక్తి, మరొక వ్యక్తి పౌలు గారు చెబుతున్నాడు. యూస్తు అను మారు పేరు, యూస్తు అను ఇక్కడ ఏమనుంది? మరియు యూస్తు అను మారు పేరు అంటే అను యేసు కూడా మీతో ఉన్నాడు. యూస్తు అను మారు పేరు గల యేసు, ఆయన యేసు అని పిలుస్తారు. మరి యేసు అని పిలిస్తే నేను రక్షకుడని చెప్పుకోలేదు. ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అలా జరిగింది. అలా మోసపూరితమైనది జరిగిద్ది. ఇప్పుడు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉన్నాం. ఇప్పుడు వరకు మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉన్నాం. ఇప్పుడు మనం కిందకి 2వ వచనంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఇప్పుడు కంప్లీట్ అయింది. 2వ వచనంలోనికి మనం చదువుకుంటే ఏముందో చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధా అతని అన్నదమ్ములను కనెను, యోధ తామరును పెరసును జరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను. ఇలా మొత్తం రాసుకుంటూ వచ్చాడు. ఇలా రాసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ 4 ఆడవాళ్ళు కనిపిస్తారు మనకి. ఇక్కడ అందరిని మగవాళ్ళని రాశాడు. ఇక్కడ అందరిని కూడా ఈ యొక్క వంశావళిలో అందరిని మగవాళ్ళని రాశాడు. చివరిన మరియమ్మని రాశాడు. ఇక్కడ వంశావళంతా కూడా రాశాడు, కానీ అందరి పేర్లు మగవాళ్ళ పేర్లే రాశాడు. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు ఈ రోజుల్లో. మగవాళ్ళ పేర్లు ఎందుకు రాశారు? మగవాళ్ళు కన్నారా ఏంటి పిల్లల్ని అనే క్వశ్చన్లు. ఇది చాలామందికి డౌట్లు. మగవాళ్ళ పేర్లు ఎందుకు రాశారు అన్న డౌట్లు ఉంటాయి.